జనరల్గా మనకి దెబ్బలు తగిలినప్పుడు లేదా సర్జరీస్ అయినాక స్కార్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అవి కొన్నిసార్లు ఇవ్వడం వల్ల మనకి హైపర్ట్రోఫిక్ స్కార్స్ లేదా కీలాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. హైపర్ట్రోఫిక్ స్కార్స్ అనేవి ఆ ఏరియాలో మాత్రమే పైకి ఉబ్బి కొంచెం మంట, దురద వంటివి వస్తూ ఉంటాయి. కీలాయిడ్స్ అనేవి ఆ ఏరియా కాకుండా ఇంకా పెద్దగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. జనరల్గా కీలాయిడ్స్కి చాలా ట్రీట్మెంట్స్ ఆప్షన్స్లో ఉంటాయన్నమాట. ఒకటి కొన్ని ఆయింట్మెంట్స్ వాడడం వల్ల, లేదా సిలికాన్ జెల్ షీట్, లేదా ప్రెషర్ గార్మెంట్స్, కంప్రెషన్ గార్మెంట్స్ వాడడం వల్ల కొన్నిసార్లు తగ్గచ్చు. కొన్నిసార్లు ఇంజెక్షన్స్ వంటివి కూడా ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని కీలాయిడ్స్ మాత్రం ఎక్సిషన్ చేయాల్సి వస్తుంది. అంటే సర్జరీ లాగా అది మొత్తం తీసేసి దాన్ని లేయర్డ్గా సూచరింగ్ చేస్తామన్నమాట. సో ఇలా కీలాయిడ్స్కి ఏది మనకి సూట్ అవుతుంది అంటే ఒకసారి కన్సల్ట్ అయితే దాన్ని బట్టి మనం వేరియస్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కీలాయిడ్స్ కానీ స్కార్స్ వల్ల బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా సంప్రదించండి. నేను డాక్టర్ భార్గవి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, భార్గవి అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ ENT సెంటర్, అనంతపూర్. థ్యాంక్ యూ.